సో సింపుల్గా ఒక్కసారి రీక్యాప్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ ఒకసారి క్లిక్ చేయాలి, జూమ్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా అంటే జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కర్వ్ పాయింట్ ఎక్కడ ఎక్కడ టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. టర్నింగ్ పాయింట్, ఇది టర్నింగ్ పాయింట్ కదా. సో టర్నింగ్ పాయింట్లో క్లిక్ చేసి మౌస్ మీద చేయి తీయకూడదు, తీయకుండా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే. సో అడ్జస్ట్మెంట్ అంటే అయిపోయిన తర్వాత సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది పాయింట్, మళ్ళీ ఇక్కడ వేరే పాయింట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు మనకి కర్వ్ ఇలా వస్తుంది. సో ఈ కర్వ్ సెట్ కావట్లేదు, ఎందుకంటే చూడండి ఇట్లా అన్నాను, ఈ కర్వ్ అనేది సరిగా రాలేదు కదా. సో కాబట్టి ఇటువంటి సందర్భం అండు చేసేసాను. ఈ హ్యాండిల్ని బ్రేక్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఉంది కదా, హ్యాండిల్ని బ్రేక్ చేసుకోవాలి. ఎలా బ్రేక్ చేసుకుంటాం, ఇక్కడ ఒకసారి ఆల్ట్ పట్టుకొని ఆల్ట్ కొడతాయి, బ్రేక్ ఆల్ట్ అవుతుంది. పట్టుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇలా అంటే నాకు పర్ఫెక్ట్గా ఆ కర్వ్ అనేది బాగా వస్తుంది. ఓకే. చూసారా? సో కరెక్ట్గా వచ్చింది కదా. సో మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ వరకు మనము చేసుకోవచ్చు స్ట్రైట్గా. ఓకే, యాక్చువల్గా ఇది ఇట్లా వెళ్తున్నాం కదా. సో ఇక్కడ ఉంది ఆల్మోస్ట్ మాకు టర్నింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ కూడా సరిగా రాలేదు. ఎప్పుడైతే సరిగా రాలేదో అప్పుడు వెంటనే బ్రేక్ చేసేసుకోవాలి. ఇలా బ్రేక్ చేసేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇలా తీసుకుంటాం. తర్వాత మళ్ళీ ఇలా ఇక్కడ బాగానే వచ్చింది, ఇక్కడ కూడా బాగానే వచ్చింది, ఇక్కడ కూడా బాగానే వచ్చింది, ఇక్కడ కూడా బాగానే వచ్చింది, ఇక్కడ కూడా బాగానే వచ్చింది, ఇక్కడ సరిగా రాలేదు. సో ఆల్ట్ పట్టుకొని కట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళి సో ఇలా కొంచెం వచ్చినా పర్వాలేదు, నో ఇష్యూస్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కర్వ్ సరిగా రాలేదు కాబట్టి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి సో ఇలా పట్టుకొని ఇక్కడ చూడండి జూమ్ చేసుకోవాలి. నేను ఇలా చేస్తే అది సరిగా రావట్లేదు. సో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను, ఇప్పుడు బాగా వచ్చింది. సో స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ లూప్ చేసేయాలి. ఇలా లూప్ చేసిన తర్వాత ఓకే. సో ఇప్పుడు చూడండి రైట్ క్లిక్ చేసి, సో ఇంతకు ముందు మనం ఏం చేసాం, స్ట్రోక్ పాత్ అనేది మనం డిస్కస్ చేసాం. సో అది అయిపోయింది, మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు. నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. క్లిప్పింగ్ పాత్ అని ఉంది, అది మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ పాత్, ఇంకా హైలైట్ లేయర్స్, మేక్ సిమెట్రీ పాత్. సో ఇది అంతగా వాడం, బట్ తర్వాత సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మనం చూద్దాం. సో నెక్స్ట్ జనరల్గా వాడే ఐటమ్స్ వరకు మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్కి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఫ్రీ ఫామ్ పెన్ టూల్ అని ఉంది. ఫ్రీ ఫామ్ పెన్ టూల్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే జస్ట్ మీరు ఇలా డ్రా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మరి దీంతో మరి మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే, మీరు ఏదైనా రాసేటప్పుడు ఇలా మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నేను ఆర్ అని రాశాను, అయితే చూడండి ఇప్పుడు ఇట్లా వచ్చింది, కానీ ఇది అంత స్మూత్గా ఉన్నట్టు అనిపించట్లేదు కదా. మామూలుగా నేను ఇట్లా గీసాను అనుకోండి, అంత స్మూత్ లేదు కదా. సో బట్ స్మూత్గా రావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మనకు స్మూత్, ఇక్కడ యాక్చువల్లీ ఇందులో స్మూత్ ఉండదు. మీకు ఏదైనా స్మూత్గా చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేసుకోవాలంటే, ఈ పెన్ టూల్ కాకుండా పెన్సిల్ టూల్ వాడండి. ఇక్కడ ఒకటి ఉంటుంది పెన్సిల్ టూల్. చూడండి పెన్సిల్ టూల్ని నేను అంతకుముందు మీకు చెప్పుకుంటాను, బట్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ స్మూతింగ్ ఉంది చూసారా, ఇది 100% పెట్టి నేను ఇప్పుడు ఇదే ఆర్ని నేను ఇలా ఇక్కడ డ్రా చేస్తే చూడండి ఎట్లా వస్తుంది. స్లోగా వెళ్తుంది బట్ స్మూత్గా ఉంటుంది. సో దీనికి చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ థిక్నెస్ తక్కువ ఉంది కాబట్టి అట్లా ఉంది, కొంచెం థిక్నెస్ పెంచితే చూడడానికి బాగుంటుంది. సో మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. ఇప్పుడు బాగా వచ్చింది. సో నా చెయ్యి వంకర పోయినా కానీ అది అట్లా పోదు. సో రాస్తున్నాను. సో ఇది ఇక్కడ నేను స్మూత్నెస్
జీరో పెట్టి ఇప్పుడు రాస్తాను చూడండి, అస్సలు సరిగా ఉండదు. ఇప్పుడు కొంచెం దీనికి వంకర దీనికి డిఫరెన్స్ ఉంటుంది. చూడండి. ఇది ఏంటంటే కొంచెం మన చెయ్యి వణుకు అది కదలడము అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ అట్లా ఉండదు. సో మళ్ళీ ఇక్కడ ఆర్ రాస్తాను చూడండి. ఆ స్మూత్నెస్ అనేది మీరు చూడరు ఇందులో. సో ఇది బాగుంది. సో మీరు ఎప్పుడైనా ఇది కాలిగ్రఫీ బాగుంది. లాంటిది డ్రా చేయను 100% స్మూత్ పెట్టుకొని డ్రా చేయండి. 100% కాకుండా 80-70% అయినా పెట్టుకుంటే బాగుంటుంది. సో మరి ఓకే. పెన్ అంటే టూల్‌లో దీనికి కలర్ అంటే కింద ఫిల్ దగ్గర చేంజ్ చేస్తాం. అదే గ్రేడియంట్ లాగా ఇచ్చుకోవాలనుకుంటే ఇయ్యొచ్చా సార్ అలా రాసుకున్నప్పుడు? దానికి ఎలా ఇవ్వాలంటే మీరు మామూలుగా చూడండి. ఇప్పుడు ఒక న్యూ లేయర్ తీసుకోవాలి. రాసేటప్పుడు తీసుకొని ఇప్పుడు ఈ పెన్సిల్ టూల్ తీసుకుంటున్నారు. తీసుకొని జనరల్‌గా అయితే మీరు ఏం చేస్తారు, ఏదో ఒక కలర్ పెట్టుకొని రాస్తారు. ఓకే. సో నేను ఇక్కడ రాస్తాను చూడండి. స్మూత్‌నెస్ ఎక్కువ పెడతాను. మరీ ఎక్కువ ఏమొద్దు. ఒక 80 పట్లేసి రాస్తాను. సో చూడండి. సో రాసాక చూడండి ఇట్లా వచ్చిన తర్వాత సో ఇట్లా రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీనికి కలర్ ఇవ్వాలంటే ఏదైతే రాసారో ఆ లేయర్ ఉంటుంది కదా, ఇది 2 కలిపి ఒక దానిలో వచ్చినాయి. రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఓకే. గ్రేడియంట్ ఓవర్లే అని ఉన్నది. గ్రేడియంట్ ఓవర్లే క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన గ్రేడియంట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఓహ్! ఇందులోకి వెళ్తే చాలా గ్రేడియంట్స్ ఉంటాయి. బ్లూస్, అదే విధంగా కిందికెళ్తే వేరే కలర్స్, పర్పుల్స్. సో ఇలా మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఓకే. పెన్ టూల్‌లో మనము ఈ ఈ ఫ్రీ ఫార్మ్ అనేది కొంతవరకు మనకి ఇలా ఫ్రీ డ్రాయింగ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మరి ఇలా ఫ్రీ ఫ్రమ్ డ్రాయింగ్ చేసుకున్న మనం ఏం చేసుకుంటామంటే స్ట్రోక్ పాత్ ఇచ్చుకోవచ్చు. సో స్ట్రోక్ పాత్ అంటే రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ స్ట్రోక్ ఇక్కడ స్ట్రోక్ సబ్ పాత్ ఉంది యాక్చువల్‌గా. అక్కడ అక్కడ పైన పాత్ దగ్గర కూడా మార్చుకోవచ్చు కదా సార్? హ్మ్. ఇక్కడ ఇక్కడ ఫిల్ ఇచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో మీరు మామూలుగా చూడండి స్ట్రోక్స్ అప్ పాత్ అని ఇప్పుడు పెన్సిల్ అన్నారనుకోండి ఇట్లా వస్తది. అంటే పెన్సిల్ ఇంతకుముందు డ్రా చేసాం కదా! అట్లనే ఇది స్ట్రోక్ కూడా పెన్సిల్ లైన్ లాగా వస్తుందన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు.